డాక్టర్ గారు, నాకు 20 సంవత్సరాల వయసు. నేను మొదటి నుండి మిషనరీ స్కూల్లో చదివాను. నాకు కూడా ఆ సిస్టర్స్ లాగానే మారిపోవాలని ఉంది. పెళ్లి మీద మనసు లేదు. నాన్నేమో పెళ్లి చేయాలనుకుంటున్నాడు. నాకు ఏమాత్రం ఇష్టం లేదు. నా మనసులో మాట మా నాన్నకు చెప్పాను. ఆయన ఒప్పుకోవడం లేదు. ఇంట్లో బంధించారు. బలవంతంగా పెళ్లి చేస్తామంటున్నారు. నాకేం తోచడం లేదు. బలవంతంగా పెళ్లి చేస్తే భర్తతో నేను సంసారం చేయగలనా? నా బ్రతుకు ఏమైపోతుందో తెలియకుండా ఉంది. నాన్నని ఒప్పించడం ఎలాగో తెలియడం లేదు. నాన్న చాలా మొండిగా ఉన్నారు. నన్ను అర్థం చేసుకోవడం లేదు. నేనేం చేయాలో చెప్పండి అంటున్నారు. అంటే సాధారణంగా ఇక్కడ ఉన్నాయండి. ఈ అమ్మాయి ఏమో మిషనరీ స్కూల్స్ చదువుతాను కనుక అక్కడున్న నన్స్, ఆ సిస్టర్స్ చూసిన తర్వాత వాళ్ళ సర్వీస్ మోటో చూసి వాళ్ళని చూసిన తర్వాత అలా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. జనరల్గా కొన్ని రోల్ మోడల్స్ ఉంటారు. వాళ్ళు రోల్ మోడల్గా అమ్మాయి తీసుకోబట్టి వాళ్ళలాగా ఉండాలి, చేయాలి, సర్వీస్ చేయాలి, నిస్వార్థంగా చేయాలి అని ఒక ఫీలింగ్ వచ్చి ఉంటుంది. నన్నలాగా మారిపోదాం, సిస్టర్లాగా మారిపోదాం, ఆ మిషనరీ జీవితం పనిచేద్దాం అని అనిపించి ఉండొచ్చు. తప్పేం లేదు. ఆ అమ్మాయి ఒక్కొక్క మీద ఒక ఇంప్రెషన్ పడుతుంది. ఆమెకి ఆ రకంగా ఆ మిషనరీ స్కూల్ చదువుతున్న బట్టి ఆ రకంగా ఆ సిస్టర్స్ని, ఆ నన్స్ని చూసిన తర్వాత అలా ఉండాలనిపించింది. కానీ తండ్రికి కూతురు పెళ్లి చేయాలని ఎప్పుడు ఉంటుంది. కూతురు పెళ్లి చేయబోతే ఎలా చేసాను కూడా అంచేత అతను ఫోర్స్ చేస్తాను పెళ్లి చేసుకొని. కానీ ఒకటి మాత్రం చెబుతున్నాను, ఇష్టం లేకుండా మాత్రం పెళ్లి చేయకూడదు, చేసుకోకూడదు, రెండు కూడా. ఎందుకంటే ఎంజాయ్ చేయలేరు. ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేస్తే వాళ్ళు ఏం ఎంజాయ్ చేయలేరు. ఇప్పుడు ఈ అమ్మాయి అంతే, అమ్మాయికి ఇష్టం ఏమాత్రం లేదు. అమ్మాయి పూర్తిగా మైండ్ అంతా ఆ మిషనరీ దాంట్లో నుండి ఆ నన్స్, సిస్టర్స్ వాళ్ళ మీద లగ్నైపోయింది. అలా చేయాలి అంటే ఆయన గుర్తించి అలా చేయాలి. లేదంటే కొంతకాలం వెయిట్ చేసి చూడాలి. ఈ అమ్మాయి కొంతకాలం మారితే మారచ్చు, నిజంగా మారచ్చు. తను కూడా మనసు మార్చుకోవచ్చు, మారి చేయొచ్చు. కానీ ఎలా అవుతుంది చెప్పలేము. కొంతమందికి చాలా స్ట్రాంగ్ డిజైర్ ఉండాలి అవ్వాలని, అంతే అది ఉంటే చేయలేకపోవచ్చు. నన్ను అడిగితే మాత్రం ఆమెను మాత్రం వాళ్ళ నాన్న ఫోర్స్ చేయకూడదు. అమ్మాయిని కావాలంటే నచ్చ చెప్తూ ఉండమంటే నిదానంగా ఫోర్స్ చేసి మరి పెళ్లి చేయకూడదు. చేస్తే మాత్రం అమ్మాయి ఏ రకంగా ఎంజాయ్ చేయదు. ఒక్కోసారి ఊహించని పరిణామాలు కూడా జరుగుతాయి.